హలో అందరికీ వెల్కమ్ టు ద చందు ఎడ్యుకేషనల్ న్యూస్ తెలుగు. టుడే లేటెస్ట్ అప్డేట్. ఏపీలో 10th విద్యార్థులకు గుడ్ న్యూస్. బస్సులు సౌకర్యం, ఫ్రీ బస్సులు సౌకర్యం. ఏపీలో రేపటి నుండి 10వ తరగతి పరీక్షలు మొదలవుతున్నాయి. మార్చి 17 నుండి ఏప్రిల్ 1వ తేదీ వరకు జరగనున్న ఈ పరీక్షలకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ నేపథ్యంలో పరీక్షలకు హాజరయ్యే విద్యార్థుల కోసం ఏపీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యం కల్పించనున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు పలు సూచనలు చేస్తూ ఇప్పటికే ఉత్తర్వులు కూడా జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్లో రేపటి మార్చి 17 నుంచి 10వ తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. పరీక్షల కోసం ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా పరీక్షా కేంద్రాల వద్ద అన్ని సౌకర్యాలు ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు. కట్టుదిట్టమైన భద్రత కూడా ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో పరీక్షలకు హాజరయ్యే 10వ తరగతి విద్యార్థులకు ఏపీఎస్ఆర్టీసీ భారీ శుభవార్త వినిపించింది. 10వ తరగతి విద్యార్థులకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తున్నట్టు ఏపీఎస్ఆర్టీసీ ప్రకటించింది. ఇంగ్లీష్ మీడియం ఎన్సీఈఆర్టీ సిలబస్తో మార్చి 17వ తేదీన నుంచి ఏప్రిల్ 1వ తేదీ వరకు ఈ పరీక్షలు జరగనున్న విషయం తెలిసిందే. అయితే ఈ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు చాలామంది ఆయా ఎగ్జామ్ సెంటర్లకు వెళ్లేందుకు అనుగుణంగా బస్సులు నడిపించనున్నట్టు తెలిపిన ఏపీఎస్ఆర్టీసీ స్టూడెంట్స్కు ఉచిత ప్రయాణం సౌకర్యాన్ని కూడా కల్పించనున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ బస్సుల్లో విద్యార్థులకు ఉచితంగానే ప్రయాణం చేసే అవకాశాన్ని కల్పిస్తున్నట్టు స్పష్టం చేసింది. ఈ మేరకు ఇప్పటికే ఏపీఎస్ఆర్టీసీ ఉత్తర్వులు కూడా జారీ చేసింది. అయితే ఏపీ వ్యాప్తంగా మొత్తం 6,49,884 మంది విద్యార్థులు 10వ తరగతి పరీక్షలు రాయనుండగా వీరి కోసం 3,450 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇందులో చాలామంది విద్యార్థులు పల్లెల నుండి పట్టణాల్లో ఉన్న పరీక్షా కేంద్రాలకు, పక్క గ్రామంలోని ఎగ్జామ్ సెంటర్లకు వెళ్లాల్సిన పరిస్థితులున్నాయి. ఇలాంటి విద్యార్థుల సౌకర్యం ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తున్నట్టు ఏపీఎస్ఆర్టీసీ తెలిపింది. అయితే ఉదయం 9:30 నుండి మధ్యాహ్నం 12:45 వరకు పరీక్ష నిర్వహించనున్నారు. పరీక్ష సమయానికి ముందే కేంద్రానికి విద్యార్థులు చేరుకునేలా బస్సు సర్వీసులను నడుపుతున్నట్టు కూడా తెలిపారు. మరోవైపు 10వ తరగతి విద్యార్థుల వద్ద బస్ పాస్ లేకపోయినా కూడా వారి హాల్ టికెట్ చూసి పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ బస్సుల్లో ఉచితంగా ఎక్కించుకోవాలని సిబ్బందికి ఇప్పటికే ఏపీఎస్ఆర్టీసీ యాజమాన్యం ఆదేశాలు జారీ చేసింది. అయితే ఈ ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యం కేవలం పరీక్షలు ఉన్న రోజుల్లో మాత్రమే వర్తించనున్నది తెలిపింది. ఒకవేళ సెలవు రోజుల్లో పరీక్ష ఉంటే మాత్రం విద్యార్థులకు బస్సుల్లో ఉచితంగా ఎక్కించుకొనున్నట్టు తెలిపింది.